Hi and hello everyone. Welcome to Sri Vidyavadi Education Channel. Today we are going to discuss type conversions. Type conversions లో టైప్ అనే టాపిక్ చూద్దాం. టైప్ అంటే అది ఇంటీజర్లో ఉందా, స్ట్రింగ్లో ఉందా, బులియన్లో ఉందా అనేది చూద్దాం. స్ట్రింగ్ టు ఇంటీజర్ కన్వర్షన్ అండ్ ఇంటీజర్ టు స్ట్రింగ్ కన్వర్షన్ అనే టాపిక్స్ ఈరోజు క్లాస్లో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్స్ విత్ ఇన్ ప్రీవియస్ క్లాసెస్లో మనం ఫస్ట్ ఇంట్రొడక్షన్ టు ప్రోగ్రామింగ్ విత్ పైథాన్ క్లాస్ చూసాము అండ్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అండ్ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఈ టాపిక్స్ అన్నీ ప్రీవియస్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసుకున్నాము. ఇఫ్ యూ వాంట్ దిస్, గో టు ప్లేలిస్ట్. ఓకే, నౌ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నౌ యాడింగ్ టూ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ కోడ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్ అని తీసుకున్నాం. అండ్ బి ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని తీసుకున్నాం. ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అని తీసుకున్నాం. నా ఇప్పుడు నేను ఏ అనే ఇన్పుట్కి ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 అని తీసుకున్నా. బి అనే ఇన్పుట్కి నేను 3 అనే తీసుకున్నాను. గెస్ చేయండి ఇప్పుడు రిజల్ట్ ఏమొస్తుందో. 5 + 3 8 వస్తుందా ఆర్ ఏమొస్తుందో గెస్ చేయండి. నేను ఆన్సర్ అనేది 5-3 అనేది వస్తుంది. అవుట్పుట్ అనేది 5-3 అనేది వస్తుంది. బికాస్ ఆఫ్ ఇప్పుడు అది స్ట్రింగ్లో ఉందా, ఇంటీజర్లో ఉందా, వాల్యూని చెక్ చేయాలి అంటే డేటా టైప్లో చెక్ చేయాలి. చూద్దాం. డేటా టైప్ని చెక్ చేయాలంటే ఒక టైప్ ఆఫ్ అనేది తీసుకోవాలి. ఆ టైప్లో వేరియబుల్ కానీ వాల్యూ కానీ, అంటే వేరియబుల్లో ఉన్న వాల్యూ కానీ ఆ డేటా టైప్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక కోడ్ తీసుకుంటున్నాను. ప్రింట్ టైప్ ఆఫ్ టెన్. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో గెస్ చేయండి. ఏమొస్తుంది? టైప్ 10 అనేది ఇంటీజర్ డేటా టైప్ కాబట్టి మనకి యాంగిల్ బ్రేసెస్ ఓపెన్ క్లాస్ ఇంట్ యాంగిల్ బ్రేసెస్ క్లోజ్ అనేది అవుట్పుట్లో మనకు వస్తుంది. ఓకేనా? టేక్ అనదర్ ఎగ్జాంపుల్. కోడ్ ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ 4.2 అని ఉంది. ఇప్పుడు అవుట్పుట్ మనకి ఏం రావాలి? యాంగిల్ బ్రేసెస్ ఓపెన్ క్లాస్ పాయింట్ అంటే ఆ డెసిమల్లో ఉన్న దాన్ని ఏమంటాము? ఫ్లోట్. ఓకే, నౌ కమింగ్ టు నెక్స్ట్ ఎగ్జాంపుల్. టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ట్రూ అని తీసుకున్నాను. ట్రూ ఫాల్స్ అనేది మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ట్రూ ఫాల్స్ ఆన్ ఆఫ్ అలాంటివన్నీ బులియన్లోకి వస్తాయి. నౌ అవుట్పుట్ ఏమొస్తుంది? యాంగిల్ బ్రేసెస్ ఓపెన్ క్లాస్ బూల్ యాంగిల్ బ్రేసెస్ క్లోజ్. అవుట్పుట్ అనేది ఇది. ఓకే, నౌ కమింగ్ టు నెక్స్ట్ వన్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అని తీసుకున్నాను. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ అని తీసుకున్నాను. నౌ ఇప్పుడు ఏముంది అందులో? అవుట్పుట్ మనకి ఏమొస్తుంది? ఫాల్స్. ట్రూ అంటే ఏంటి? యాంగిల్ బ్రేసెస్ ఓపెన్ క్లాస్ బూల్ టైపే కదా. ఫాల్స్ ట్రూ అనున్న బూల్ టైప్. ఓకే, ఏ అనే వేరియబుల్లో ఫాల్స్ అనే వాల్యూ ఉంది. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ అనే వేరియబుల్లో ఏ వాల్యూ ఉంది? ఫాల్స్ అనే వాల్యూ ఉంది. కాబట్టి మనకి ఏంటి అవుట్పుట్ అనేది ఏం ప్రింట్ అవుతుంది? క్లాస్ బూల్ అనేది అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. నౌ కమింగ్ టు నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అంటే ఏ అనే వేరియబుల్లో ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చాము. ఇన్పుట్ ఆఫ్ అంటే వాట్ ఎవర్ యూ ఎంటర్ యాజ్ ఏ ఇన్పుట్లో ఏ వాల్యూ అయితే ఎంటర్ చేస్తామో దట్ విల్ బి రీడ్ ఇట్ ఈస్ ఏ స్ట్రింగ్. అది స్ట్రింగ్గా రీడ్ చేసుకుంటుంది.
whatever you enter as an input, whatever you enter as input, it will be read it as a string. మనం ఏదైతే ఇన్పుట్లో ఇస్తామో, ఏదైతే వాల్యూ అనేది ఇన్పుట్లో ఉంటుందో అది మనకి స్ట్రింగ్ కింద తీసుకుంటుంది. ఓకే, దానికోసం మనం టైప్ కన్వర్షన్స్ అనేది యూజ్ చేస్తాం. ఏ అనే వేరియబుల్లో ఇన్పుట్కి ఏ వాల్యూ అయితే ఇస్తున్నామో ఆ వాల్యూ అనేది స్ట్రింగ్ కింద ఉంటుంది. ఇట్ విల్ బి రీడ్ యాజ్ ఏ స్ట్రింగ్. ఓకే, అది స్ట్రింగ్ కింద రీడ్ చేసుకుంటుంది. ఇప్పుడు మనకి ఏంటంటే ఆ డేటా టైప్ వేరియబుల్ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయాలి అంటే, ఇంటీజర్ని ఫ్లోట్ కింద కన్వర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? అదే టాపిక్ టైప్ కన్వర్షన్ అనే టాపిక్ని డిస్కస్ చేసుకోవచ్చు. అంటే ఒక డేటా టైప్ని ఇంకో డేటా టైప్లోకి కన్వర్ట్ చేయడాన్ని టైప్ కన్వర్షన్ అంటాం. నౌ టేక్ వన్ ఎగ్జాంపుల్. నౌ ఏ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్లో 5 అని రాసుకున్నాను. నౌ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఏ, ఇంట్లో 5 అనే వాల్యూ స్టోర్ అయ్యింది. నౌ ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ, ప్రింట్ ఆఫ్ ఏ అని తీసుకున్నాను. ప్రింట్ ఇక్కడ ఏమి ఇచ్చాము? ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అంటే అది ఏ టైప్ అనేది ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ అనే వేరియబుల్లో ఏ వాల్యూ స్టోర్ అయ్యింది అనేది ప్రింట్ అవ్వాలి. నౌ అవుట్పుట్లో ఏమొస్తుందని గెస్ చేస్తున్నారు? క్లాస్ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అన్నాడు కాబట్టి ఏ టైప్ ప్రింట్ అవ్వాలి ఫస్ట్. ఇక్కడ ఇంట్ కాబట్టి ఇంట్ అనేది ప్రింట్ అవుతుంది. నౌ ప్రింట్ ఆఫ్ ఏ, ఏ వాల్యూ స్టోర్ అయ్యింది? 5. ఓకే, అవుట్పుట్ మనకి ఏమొచ్చింది? యాంగిల్ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్, మిడిల్లో క్లాస్ ఇంట్ 5. ఏ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్ మధ్యలో 7 అని రాసుకున్నాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఏ, ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. ఇక్కడ ఒకటి గమనించారా? నేను నెంబర్ అనేది వర్డ్స్లో రాశాను. ఇలా రాస్తే అవుట్పుట్ అనేది రాదు. అవుట్పుట్ అనేది ఎర్రర్ అని వస్తుంది. ఓకే, ఇలా 7 అనేది క్యారెక్టర్లో ఉంది కాకపోతే ఇక్కడ ఇంట్ అని రాసాము కాబట్టి మనకి ఎర్రర్ అని వస్తుంది. ఇన్ నెక్స్ట్ క్లాస్లో మనం ఏ వాల్యూకి 2 ఇచ్చుకున్నాం, బి వాల్యూకి 3 ఇచ్చుకుంటే 2, 3 వచ్చింది కదా. ఇలా రాకుండా మనకి అడిషన్స్ అయ్యేటట్టు, సబ్ట్రాక్షన్స్ అయ్యేటట్టు మనం చూద్దాం. ఓకే, ఇన్ నెక్స్ట్ క్లాస్లో ఇంకా మనం ఎలాంటి చేస్తే మిస్టేక్స్ వస్తాయి, ఎర్రర్స్ అనేవి రిపీటెడ్గా వస్తాయి, మనం ఎలా మిస్టేక్స్ చేయకూడదు అనేది కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. కుదిరితే కోడ్ ప్లే గ్రౌండ్లో కోడ్ ఎడిట్ చేసి ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కోడ్ ఎడిట్ చేసి రన్ చేసి చూద్దాం కోడ్ ప్లే గ్రౌండ్లో. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.